పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తిరుమలలో ఏం జరగబోతుంది? జగన్ను అడ్డుకొని రానివరా? తిరుమలలో రాజకీయ టెన్షన్ ఇలా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లేందుకు తిరుపతికి రానున్నారు. ఆయన రేపు స్వామివారిని దర్శించుకుంటారు. అయితే జగన్ తిరుమల పర్యటన మాత్రం టెన్షన్ల మధ్య కొనసాగుతుంది. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. డిక్లరేషన్ను అల్పిరి వద్దనే సమర్పించి వెళ్లాలంటూ బీజేపీ నేతలు ఈవో శ్యామలరావుకు విజ్ఞప్తి చేశారు. కూటమిలోని ఈ 3 పార్టీలతో పాటు హిందూ ధార్మిక సంఘాలన్నీ కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని జగన్ తిరుమల పర్యటనపై చర్చించారు. దీనిని అడ్డుకునేందుకు అవసరమైన వ్యూహాలను రచించినట్లుగా తెలిసింది. తొలుత కాలినడకన వెళ్లాలని అనుకున్న జగన్ ఆ తర్వాత పర్యటనలో మార్పులు చేసినట్లు తెలిసింది. ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు వెళతారని చెప్తున్నారు. జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళితే తమకు ఏ ఇబ్బంది లేదని, కానీ అన్య మతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. అది తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధన అని టీడీపీ నేతలు చెప్తున్నారు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీలు కూడా తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేశారు. నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని వారు కోరుతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈ నిబంధనను బుల్డోజ్ చేసి స్వామివారిని దర్శించుకున్నారని, ఇప్పుడు కుదరదని కూటమి నేతలు తెగేసి చెప్తున్నారు. ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినందున డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన ఉద్రిక్తత మధ్య సాగే అవకాశం ఉంది. అటు వైసీపీ నేతలు కూడా జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారని చెప్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారంటూ చంద్రబాబు మహాపచారానికి పాల్పడ్డారని, మహా అబద్ధానికి తెరతీశారని, అందుకోసమే ప్రత్యేకంగా జగన్ తిరుమల దర్శనానికి వస్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. స్వామివారిని ఆయన సమక్షంలోనే మనసులో ప్రార్థిస్తారని చెప్తున్నారు. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటే ఊరుకోబోమని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు అన్ని దేవాలయాల్లో పూజలను వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇటు జగన్ తిరుమల పర్యటన, అటు దేవాలయాల్లో పూజలతో ఆంధ్రప్రదేశ్ నేడు రేపు కొంత ఉద్రిక్తత చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఆలయాల్లో రాజకీయ పార్టీ కార్యకర్తల మధ్య ఎలాంటి సంఘర్షణలు, ఘర్షణలకు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో ఎస్పీలు ఈ పూజపై మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద తిరుమల లడ్డూ వివాదంలో ఏపీలో ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.